స్టీల్ ప్లాంట్ సంస్థకంటూ మనసు ఉంటే ఆ మనసు ఇప్పుడు ఉద్వేగ ప్రకంపనలతో మరుగుతూ వేడిని వెళ్ళగక్కుతుంది. ప్రమాదం జరగడం వల్ల వెలువడిన వేడి వల్ల కాదు, ప్రమాదం జరిగిన పరిస్థితుల వల్ల, ప్రమాదానికి లోనైన తన బిడ్డల ఆర్తనాదాల వల్ల, ప్రమాదం తర్వాత ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల అబద్ధపు పరామర్శల వల్ల. జూన్ 8, 2026 సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రమాదం కారణంగా 9 మంది మృత్యువాత పడ్డారు. 6 తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అసలు కదా సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తాము అనే నిర్ణయం తీసుకొని దాన్ని బయట పెట్టిన రోజు నుండి మొదలైంది. ఆ రోజు నిర్ణయం ఈ రోజు కార్మికుల ప్రాణాలు తీసిందని విమర్శకుల వాదన. ఆ రోజు నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడానికి చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటి ఈ మహా దురదృష్టకరమైన సంఘటనకు దారి తీసేలా చేసిందని విమర్శకులు అంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ పొలిటికల్ మైలేజ్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని వాడుకున్నారు. కానీ ఫలితం శూన్యం.